పెట్రోల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎటువంటి అపోహలు నమ్మవద్దని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, జాయింట్ కలెక్టర్ వైకోం నీడియాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లేఅవుట్ బంకులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం ఆయా బంకుల యాజమాన్యాలతో చర్చలు జరిపామని వెల్లడించారు. ఆక్వా రైతులకు విద్యుత్ అంతరాయం కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా మండలాల వారీగా ఫిషరీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారని తెలిపారు. అలాగే కోతల సమయం కావడంతో రైతులకు డీజిల్ కొరత లేకుండా అగ్రికల్చర్ శాఖ అధికారులు రోజువారీగా స్లిప్పులు అందిస్తున్నారని చెప్పారు. సో ఇప్పుడు పర్టికులర్లీ ద ఇష్యూస్ రిగార్డింగ్ వాట్ ఎవర్ మనకి డీజిల్ షార్టేజ్ అని ఏదైతే రూమర్స్ వస్తున్నాయో, ఐ వాంట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. సో ఐ విల్ జస్ట్ గివ్ యూ ద సేల్ స్టాటిస్టిక్స్. ఏప్రిల్ 2025లో ఇదే రోజు ఎంత జరిగింది అండ్ ఇప్పుడు ఎంత జరుగుతుంది సేల్స్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ 35% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఏప్రిల్ 2025లో ఇదే రోజున అప్రాక్సిమేట్గా ఆన్ అన్ యావరేజ్ డైలీ సేల్స్ ఆఫ్ డీజిల్ ఇన్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు జిల్లా మొత్తం మీద ఒక 110 బంకులు ఉన్నాయి. ఒక 4 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, IOCL, BPCL, HPCL అండ్ నయారా. సో ఈ 4 ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఒక 110 బంక్స్ ఆపరేట్ చేస్తుంటే 2025 ఏప్రిల్లో ఆల్మోస్ట్ ఆల్ 2 lakh లీటర్స్ ఆఫ్ డీజిల్ హ్యావ్ బీన్ సేల్స్ జరిగాయి. ఇప్పుడు చూసుకుంటే రఫ్లీ ఆన్ యావరేజ్ డైలీ 2.8 lakh జరుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 35 to 40% ఆఫ్ సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో అంటే ఐ వుడ్ జస్ట్ కమ్యూనికేట్ టు ఆల్ ద పబ్లిక్, దయచేసి ఎక్కడ కూడా షార్టేజ్ ఆఫ్ డీజిల్ ఉందనే దానికి వెళ్ళకండి. సో జస్ట్ ఒక మనకి వచ్చిన ఇష్యూ ఏంటంటే మీ అందరికీ తెలుసు, ప్రైసింగ్ అనేది డిఫరెన్స్ అయ్యింది. బల్క్ కన్జ్యూమర్స్కి ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. దానివల్ల కొన్ని బల్క్ కన్జ్యూమర్స్ వచ్చేసి రిటైల్ అవుట్లెట్స్లో కొంటున్నారు. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయింది మార్కెట్. సో బట్ రైట్ నౌ మాకు వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం అవుట్ ఆఫ్ 110 బంక్స్ రఫ్లీ అరౌండ్ 20 బంక్స్ వరకు డ్రై అవుట్, అంటే అప్రాక్సిమేట్గా లెస్ దాన్ 2000 or 3000 లీటర్స్ కంటే తక్కువ ఉంటే ఆ బంక్ని టెక్నికల్గా డ్రై అవుట్ అంటారు. సో ఈ కన్సర్న్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అలాంటివి ఒక 20-25 ఉన్నాయి మన జిల్లాలో ఇప్పుడు. బట్ ఆఫ్టర్నూన్ 3 o'clock లోపు ఏ బంక్స్ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకు ప్రామిస్ చేశారు. బై 3 PM వరకు ఆల్మోస్ట్ ఆల్ ద కన్సర్న్ బంక్స్ ఏవైతే డ్రై అవుట్ అని చెప్పేశారో అవన్నీ కూడా వాళ్ళకి ఫ్యూయల్ సప్లైస్ వస్తున్నాయి. సో బై ఈవినింగ్ అరౌండ్ 7 లోపు అగైన్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్సీ విల్ బి రిస్టోర్డ్. సో నా ఒకటే దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ, సో ప్యానిక్ బయింగ్ చేయకండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ షార్టేజ్ ఆఫ్ డీజిల్ అనేది కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ టైంలో ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ మీరు గమనించుంటారు. 23rd, 24th and 25th థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 3 daysలో మనకు కొంచెం సప్లై ఇష్యూస్ వచ్చాయి రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ. సో దానివల్ల మనకి ఆక్వా ఆల్మోస్ట్ ఆల్ ఒక 34,000 ఎకరాల్లో ఒక 17,000 acres హార్వెస్టింగ్ జరిగిపోయింది. సో ఇంకొక 17,000 acres హార్వెస్టింగ్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ మే ఎండింగ్ వరకు జరుగుతుంది. సో అక్కడ కొన్ని ఏరేటర్స్ ఆపరేట్ చేస్తారు. సో ఆన్ యావరేజ్ లోడ్ షెడ్డింగ్ చేసాం ఒక 3 days బ్యాక్ నుంచి. బట్ ఇది సండేకి రీస్టోర్ అయిపోయింది. సో మనకి లోడ్ షెడ్డింగ్ అనేది ఎప్పుడైతే చేసామో ఆక్వా వాళ్ళకి ఇష్యూస్ వచ్చినప్పుడు సో డిమాండ్ సడన్గా డీజిల్ది పెరిగింది. సో ఆన్ యావరేజ్ ఏరేటర్స్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, మనకు 17,000 ఎకరాలకి ఎంత ఏరేటర్స్ పర్ డే ఆల్మోస్ట్ ఒక 12 to 14 hours ఆపరేట్ చేస్తే ఎంత కన్జ్యూమ్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో, ఫిషరీస్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసుకొని వీఆర్ ఫైనలైజ్డ్. సో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ అనేవి రెడ్యూస్ అయిపోయాయి. సో సండేకి దాన్ని రీస్టోర్ అయిపోయింది. కమింగ్ డేస్లో ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండవు అండ్ లోడ్ షెడ్డింగ్ అనేది కూడా జరగదు.